హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంక ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ టైంలో తీసిన వీడియో అయితే పెడుతున్నా. అసలు ఎన్ని రోజులు అయిందంటే నేను ఈవినింగ్ టైంలో అసలు ఇంట్లో పని చేస్తూ వీడియో అస్సలు తీయను. ఎందుకంటే నేను అసలు సాయంత్రం 3-4 ఆ టైంలో అసలు ఇంట్లో పని చేయను. పొలంలోనే 6 వరకు అవుతుంది పొలం పని కంప్లీట్ అయ్యేసరికి. అప్పుడు వీడియోలు తీయడం అంటే అసలు కుదరదు కదా. ఇప్పుడు ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. అందుకని ఆ టైంలో అస్సలు తీయను. ఈరోజు అయితే కొంచెం ఖాళీ ఉండడం వల్ల అయితే ఈవినింగ్ టైంలో అయితే వీడియో తీసా. నా వీడియోలు అన్నీ చూడండి. ఎక్కడ ఈవినింగ్ టైంలో పని అయితే ఉండదు అసలు. ఇంక ఈరోజు మాత్రం నిమ్మకాయలు కోసేదైతే లేదు. మార్నింగ్ కాల్ చేశారు నిమ్మకాయలు కోయొద్దని. అందుకనైతే ఇంక నిమ్మకాయలు కోసేది లేకపోవడం వల్ల ఈరోజు అనుకోకుండా ఈ వీడియో అయితే తీశాను. ఇంకా మా అబ్బాయి కూడా హాస్టల్ నుండి అయితే వచ్చాడు. అబ్బాయి మళ్ళీ సండే హాస్టల్కి అయితే వెళ్తాడు. అంతలో కొంచెం చేద్దామని చెప్పి ఈరోజు అయితే కారాలు అయితే స్టార్ట్ చేశా. ఇంకా మా అబ్బాయి కూడా ఈరోజు వర్క్ మాకు పని లేనందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలకి వాళ్ళతో మనం ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అసలు పిల్లలు ఇంటికి వచ్చిన సమ్మర్ హాలిడేస్లో అయినా మాకు మాత్రం అస్సలు ఖాళీనే ఉండదు. కానీ ఇంకా మేము పని చేసుకున్న ఇంటి దగ్గర ఉన్న తోటలోనే కాబట్టి మా ఇల్లు పని మొత్తం కొంచెం అంత ఇబ్బంది ఏమి ఉండదులే. వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు. కాకపోతే మేము పని చేస్తూ ఉంటాం. మధ్యలో వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వడానికి ఉంటాం కదా దగ్గరలోనే. అందుకని అంత ఇబ్బంది ఏమి ఉండదు. కానీ మనం పని లేకుండా ఉంటే అబ్బాయి ఈరోజు స్కూల్ వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా రావట్లేదు అని చెప్పామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సమ్మర్ హాలిడేస్లో కూడా అసలు ఎక్కువ రోజులే ఖాళీగానే లేము. వాళ్ళ కోసం ఏదో ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకొని అట్లా ఖాళీ చేసుకున్నాం. కానీ మామూలుగా అయితే అసలు ఖాళీనే ఉండదు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూర్చొని ఉంటారు. మా పని మేము చేసుకుంటూ పోతాం. అట్లా హాలిడేస్ గడిచిపోతాయి. మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. ఖాళీగా ఉంటాం. మేమేదో ఇంకా కావాలని వాళ్ళతో ఉండాలని పని ఆపేస్తే తప్పితే లేకపోతే అసలు ఖాళీనే ఉండదు. ఈరోజైతే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇంకా ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అయితే రెస్ట్ తీసుకొని కాసేపు హాయిగా నిద్రపోయి మధ్యాహ్నం లేచిన తర్వాత అన్నం తిని ఇంకా పని అయితే స్టార్ట్ చేసి అప్పటికి 2:30 అట్లా అయింది. కారాలు చేసేసరికి 3:30 అయింది. ఇంకా 3:30 నుంచి ఇంకా బయట పని అయితే చేస్తూ ఉన్నా. మనం ఏమైనా వంటలు చేస్తే అంట్లో ఎక్కువ వస్తుంటాయి కదా, అవన్నీ అయితే కడిగేస్తున్నా. ఇంకా ఈరోజు కాయలు కోసేది లేదు నందుకు ఇంకా ఏదో ఒక పని అయితే చేయాలి కదా. నీళ్ళు అయితే మార్చేసి ఇక్కడ ఇంటి చుట్టూరు అయితే గడ్డి అట్లా ఉంటుంది. ఇంకా నేను ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ గడ్డి తీసేయడం ఆ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే ఒక మంచి విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కానీ నాకు అట్లా మనీ అయితే పొదుపు చేయాలని చాలా ఇష్టం. కానీ నాకైతే అసలు కుదరదు. ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నా. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు ఎట్లా మనీ పొదుపు చేస్తుంది అని అయితే నేను చెప్తా. నిజంగా మా అమ్మకైతే ఏం చదువులేదు, ఏం తెలియదు. మాకు చాలా దూరంలోనే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్ల దూరంలో అయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. మాది ఒక చిన్న పల్లెటూరు. పక్కన పంచాయతీ ఉంటుంది కదా, ఆ పంచాయతీలో అయితే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి నెలకైతే 500 కట్టేసి వస్తుంది. అప్పట్లో 500 అంటేనే చాలా కష్టం. 500 దాచిపెట్టడం అన్నా చాలా గొప్ప సంగతే నెల. అది మా నాన్నకు కూడా తెలియకుండా మా అమ్మ అయితే ఇలా పొదుపు చేసేది. ఎందుకంటే మా కోసమే. మేము 5గురు, మా అక్కలు చెల్లెలు, ఒక అబ్బాయి ఉండేవాడు.
పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుందిలే, ప్రతిదీ అడగలేం కదా అన్నట్లు స్టార్ట్ చేసా. మా అమ్మ 500 దాచిపెట్టి నెల నెల వెళ్ళి కట్టేసి వస్తూ ఉండేది. చాలా రోజుల తర్వాత అవి ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా కట్టాక అవన్నీ ఒక 15,000 అయితే అయ్యాయి. వడ్డీతో సహా 15,000 వచ్చినాయి. ఆ 15,000తో అప్పుడు నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా. అప్పట్లో గోల్డ్ కూడా తక్కువ రేటే ఉంటుంది కదా. ఇంకా నాకైతే మాటిలు తీసి ఇచ్చింది. నిజంగా అట్లా పొదుపు చేసుకొని ఎవరికైనా మనమైనా సరే అట్లా పొదుపు చేసి కట్టుకొని మనం ఇంట్లో పొదుపు చేయాలంటే చాలా కష్టం. ఇంట్లో దాచిపెడితే ఎట్లా ఏదైనా చిన్న అవసరం వచ్చినా తీయాలనిపిస్తూ ఉంటుంది. అదే అట్లా అకౌంట్లలో పోస్ట్ ఆఫీస్లో అట్లా దాచిపెడితే మన అవసరానికి తీయలేం కదా. అట్లా పెరుగుతూ ఉంటాయి. ఒకసారి ఒక్కటి ఏదో ఇప్పట్లో అంటే 500 కదా, 5,000 వేసినా కూడా ఆ గోల్డ్ కొనలేము మనం. నెలకు 5,000 వేసినా కూడా ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయి కాబట్టి నిజంగా నాకు కానీ చాలా ఇష్టం అట్లా పొదుపు చేయాలని. అప్పట్లో మా అమ్మకి ఎంత దూరమో పోస్ట్ ఆఫీసు, ఇప్పుడు నాకు కూడా సేమ్ అదే పరిస్థితి. నేను పోస్ట్ ఆఫీస్లో కట్టాలన్నా నాకు అందుబాటులో అయితే లేదు, నేను కూడా దూరమే వెళ్ళాలి. కానీ నేనైతే ఇంకా ఏం స్టార్ట్ చేయలే మనీ పొదుపు చేయడం అయితే మాత్రం. కానీ అప్పట్లో మా అమ్మని చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతా. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అట్లా కట్టి వస్తూ ఉంటుంది, నెల నెల గుర్తుపెట్టుకొని మరీ పోతూ ఉంటుంది. కానీ అవి మా కోసమే కదా అంత కష్టపడింది. మనం కూడా మన పిల్లల కోసం కొంత మనీ అయితే పొదుపు చేస్తే చాలా మంచిది. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అవసరం పొదుపు అనేది. కానీ నేను కూడా ఏదో ఒక రూపంలో అయితే మనీ అయితే పొదుపు చేయాలి. ఈసారి మనీ పొదుపు గురించి చెప్తే మాత్రం అది నేను ఎట్లా పొదుపు చేస్తున్నా అనే చెప్పేటట్లు ఉండాలి వీడియో అయితే మాత్రం. కానీ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నా, కానీ అది ఎట్లా చేయాలా అని మాత్రం కుదరటం లేదు. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో చుట్టూ గడ్డి అంతా ఉంటుంది కదా, ఆ గడ్డి అయితే తీసేస్తూ ఉన్నా ఇంటి దగ్గర. ఇక్కడైతే నీళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి. అసలు నేను 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటా గడ్డి లేకుండా, అయినా కూడా వస్తూనే ఉంటుంది గడ్డి. ఈ ఇంటి ముందే సొర్ర చెట్టు అయితే పడింది. కొంచెం దూరం పడి ఉంటే చాలా బాగుండేది. అది ఇంటి దగ్గరే పట్టడం వల్ల అసలు ఇక్కడే ఉంచితే పాములు వస్తాయని భయం. తీసేద్దామా అంటే మనసు ఒప్పడంలే. చెట్లు పడితే పీకేయాలంటే పీకేయలేం కదా, ఆ చెట్లే ప్రాణంగా పెంచుకుంటున్నాం. అలాంటి చెట్లు పీకేయలేం. కొంచెం దూరం అయి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవా. ఇంకేదన్నా పైకి పందిరిలాగా కట్టాలి అని ఒక ప్లాన్ అయితే చేస్తున్నాం. కర్రలు కట్టి దానిపైకి వేద్దామని. పెద్దగా వేయాలి, సొరకాయలు లావి కాబట్టి మనం చిన్న చిన్న కర్రలు పెడితే సపోర్ట్ కాగవు. బాగా మంచి పెద్ద కర్రలు తీసి కట్టేస్తే కానీ బాగా నీట్గా ఉండదు. కానీ త్వరలోనే కడతా ఖచ్చితంగా. అయితే ఆ చెట్టు తీసేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పని మొత్తం అయితే కంప్లీట్ చేసేసే 5 కల్లా. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది. కానీ పెద్ద వర్షం అయితే రాలా. వర్షం వచ్చింది, లైట్గా అయితే పడింది. అసలు వర్షం పాపం రైతులందరూ చాలా బాధపడుతున్నారు వర్షం కోసం అయితే. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వర్షాల మీదే ఆధారపడాలి. మంచి వర్షాలు పడితేనే మంచి పంటలు పండుతాయి, లేదంటే అన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఇప్పటి నుంచి అయితే అందరు కందికి రెడీ చేస్తున్నారు సొద్ద వేయాలని. కానీ వర్షాలు లేవు, సొద్దేసే టైం అయిపోయింది. అట్లీస్ట్ కందేసే వాళ్ళ కోసమన్నా వర్షం వస్తే బాగుంది. చాలామంది రైతులు పత్తేసుకొని వర్షాలు లేక ఎండిపోతూ అల్లాడిపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వమే చెప్తుంది వర్షాలు పడవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎక్కువ రోజులు పంటలు వేయొద్దు.
తక్కువ టైంలో పండే పంటలు మాత్రమే వేయండి అని. ఈ మధ్య మా ఊర్లోకి వచ్చి కూడా మీటింగ్ చెప్పి మరీ వెళ్ళారు. నిమ్మ చెట్లు, బత్తాయి చెట్లు ఉన్న రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరిలో బోర్లలో వాటర్ తగ్గిపోతాయి. మీరు ముందే దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మందులు వాడాలి, ఎరువులు వేయండి. ఎరువులు వేయడం వల్ల కొంచెం వాటర్ కూడా తక్కువ పడతాయి. అట్లా మనం పొలంలో గడ్డి మందులు అవన్నీ కొడితే నేల పాడవుతుంది, వాటర్ కూడా ఎక్కువ కావాలి అని చెప్పేసి రైతులకు ఒక అవగాహన అయితే కల్పించి వెళ్ళారు. చాలా బాగా అనిపించింది. బాయ్.